ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా, ప్రభు, ఈ లోకంలో నన్ను మించిన వేగంతో ప్రయాణించే జీవి ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఇది చూసిన సుదర్శన చక్రం గర్వంతో ప్రశ్నిస్తుంది, ఈ సృష్టిలో నా శక్తిని మించిన ఆయుధం ఇంకేమైనా ఉందా అని. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కన్నా నేను అందంగా ఉన్నాను కదా ప్రభు అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో వీళ్ళ అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. గరుడను పిలిచి హనుమాన్ని తీసుకురమ్మని చెప్తాడు. సుదర్శన్ చక్రానికి ద్వారకకి కావలాగా ఉండమని చెప్తాడు. తన భార్యని మహారాణిలా రెడీ అవ్వమని చెబుతాడు. గరుడ మాటలు విన్న హనుమాన్ వేగంగా బయలుదేరుతాడు ద్వారకకి. అప్పుడు హనుమాన్ రాముడులా ఉన్న శ్రీకృష్ణుడు కాలుపై వాలిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు హనుమాన్ని, నిన్ను ద్వారకా దగ్గర ఎవరూ ఆపలేదా హనుమాన్ అని. అప్పుడు ఒక చక్రం నన్ను ఆపాలని చూసింది, కానీ మీ దర్శనం ఆలస్యం అవుతుందని దాన్ని అమాంతం మింగేశాను స్వామి అని అంటాడు. ఇంతలో హనుమాన్ సత్యభామని చూసి, ఈ చిలకెత్తి ఎవరు, నా సీతమ్మ తల్లి ఎక్కడుంది అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు ఒక్క హనుమాన్తో వాళ్ళ అహంకారానికి సమాధానం చెబుతాడు.